श्रीपते नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु निद्रारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु शुद्धारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु छायारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु तृष्णारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु शान्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः।
సాములందరికీ జై భవాని. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పిప్రి గల్లీ బ్రహ్మరాంబిక యూత్. మేము గత 6 సంవత్సరాల నుంచి దేవిని జరుగుతుంది. నవరాత్రుల్లో 9 రోజులు 9 అవతారాల్లో ఈరోజు మహాలక్ష్మి అవతారం మేము 40 లక్షలతో అలంకరణ చేయడం జరిగింది. మాకు గల్లీవాసులు ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు. ప్రత్యేకంగా మహాలక్ష్మి అవతారం రోజు మేము 40 లక్షలతో అలంకరణ చేయడం జరిగింది. గత 6 సంవత్సరాల నుంచి లాస్ట్ ఇయర్ సంవత్సరం 18 లక్షలు, అంతకుముందు సంవత్సరం 7 లక్షలు, అంతకుముందు సంవత్సరం 5 లక్షలతో అలంకరణ చేయడం జరిగింది. భక్తులందరికీ జై భవాని. మాది నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం, ఇక్కడ పిప్రి గల్లీ. మేము మా యూత్ పేరు వచ్చేసి బ్రహ్మరాంబిక యూత్. గత 6 సంవత్సరాల నుంచి మేము అమ్మవారిని కూర్చోబెట్టి జరుగుతుంది. అందులో భాగంగా 9 నవరాత్రులు 9 రకాలుగా పూజలు చేయడం జరుగుతుంది. ప్రత్యేకంగా ఈరోజు లక్ష్మీ అవతారం కాబట్టి మేము ఆ డబ్బులు తీసుకొచ్చి అమ్మవారికి అలంకారం చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ప్రత్యేకంగా 40 లక్షలు వేయడం జరిగింది. ఇవాళ మా గల్లీ వాసులు, మా స్పాన్సర్లు అందరూ సపోర్ట్ చేయడం వల్ల ఇంత అమౌంట్ వేయగలం. ప్రతిసారి లాస్ట్ ఇయర్ 18 లక్షలు వేసాం, దానికన్నా ముందు 7 లక్షలు వేసాం. ఈసారి వచ్చేసి సపోర్ట్ ఇంకా ఎక్కువ అవ్వడం వల్ల ఈ 40 లక్షలు వేయడం జరిగింది. అందరికీ ఇప్పటికీ ఈ నవరాత్రుల తల్లి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం. జై భవాని.